నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు నా రేంజ్ ఏంటో చూపిస్తాను అనేటువంటి ఆ సెంటెన్స్ కి అక్షర సత్యం లాగా అనిపిస్తూ ఉంటుంది మన వైష్ణవి చైతన్య. తనకంటూ హార్డ్ వర్క్ తో, సిన్సియారిటీతో, ఒక డిసిప్లిన్ తో ఈ రేంజ్ వరకు వచ్చి ఎన్నో సినిమాలు చేస్తున్నటువంటి వైష్ణవి, విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ లెట్స్ హావ్ ఎ మ్యాషప్ వీడియో ఆన్ వైష్ణవి చైతన్య ప్లీజ్. ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు, యూట్యూబర్గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఇస్ ఆల్వేస్ దేర్. Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you madam, thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. What an amazing journey! Oh my God! From YouTube to influencer to being a beautiful heroine and winning so many awards and rewards. అన్నిటికన్నా మించి అందరి మనసుల్ని గెలుచుకున్నావు. వైష్ణవి చైతన్య వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వైష్ణవి జాక్ సినిమాలో మనకి నైపుణ్యం ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి వైష్ణవి బేబీ సినిమాలో అందరూ ఎంటర్టైన్ అయ్యామో తెలుసు. ఇప్పుడు జాక్ ఏప్రిల్ 10th రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా విషింగ్ యూ సూపర్ సక్సెస్. కొంచెం ఏవి చూసి ఎమోషనల్ అయ్యి ఉంటే మళ్ళీ అంతా గుర్తొచ్చింది పాత రోజులలో, రైట్? యా, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ చాలా బ్యూటిఫుల్గా. హౌ డస్ ఇట్ ఫీల్ అక్కడి నుంచి కమింగ్ టు టుడే? అమేజింగ్. దానికంటే మంచి ఇంకేం చెప్పలేదు. ఐఎమ్ జనరలీ అ వెరీ ఎమోషనల్ పర్సన్, బట్ చూసినాక మై హార్ట్ ఇస్ సో హెవీ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ విత్ యువర్ ప్రెజెన్స్. రిలీజ్ అనగానే సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ ఎంత అయితే ఉంటుందో, సినిమా అయిపోయింది అన్న టెన్షన్ అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నా. గ్రేట్ యాక్టర్స్తో పనిచేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది, గ్రేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ థింక్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు డైరెక్షన్లో వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. మనందరికీ తెలుసు భాస్కర్ సార్కి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని. ఆయన సినిమాలు అన్నింటిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ రాస్తారు. ఈ సినిమాలో కూడా మా క్యారెక్టర్స్ అంతే యూనిక్గా, అంతే డిఫరెంట్గా డిజైన్ చేశారు. నేను ఫస్ట్ నాకు ఫుల్ డౌట్స్ ఉంటుండే, మీ దగ్గరకు వచ్చి అడగడానికి కొంచెం టెన్షన్ పడుతుండే, బట్ థ్యాంక్ యూ నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించి అండ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేసే ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు సెట్లో ఒకటే గోల్ ఉంటుంది ఎప్పుడు, మా డైరెక్టర్ని నా పర్ఫార్మెన్స్తో హ్యాపీ చేయాలి, ఒక స్మైల్ తీసుకురావాలి ఫేస్లో అని. ఐ హోప్ నేను ఆ స్మైల్ని ఫేస్లో తెచ్చే ఉంటాను. హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ చేసే ఉంటాను అనుకుంటున్నాను. ఎప్పుడన్నా మిమ్మల్ని సతాయించుకుంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రసాద్ సార్ అండ్ పాపి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ సినిమా. చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా, కంఫర్టబుల్గా అయిపోయింది షూట్ అంతా. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే సెట్లో అంతా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. విజయ్ సార్ ఆ డిఓపి సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ప్రతి ఫ్రేమ్లో మంచిగా ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసి అమేజింగ్ విజువల్స్ని మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ, లిరిసిస్ట్కి, మాకు జాకి సెట్ అయ్యే అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సిద్ధు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్. మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. యూ ఇన్స్పైర్ మీ అ లాట్.
your talent, your knowledge, your thinking towards cinema. Every time cinema ne untadi. Everything you do, అందులో నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ నాకు వస్తుంది. And it's a very beautiful feeling. మీరు సెట్లోకి వచ్చేటప్పుడు the energy that you spread, the energy that you get with you is very beautiful. Thank you so much for being an inspiration for me throughout this journey. You are a super crazy actor. Thank you so much for being here. నాకున్న ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎన్నో డిఫరెంట్ సినిమాలకు మనం పనిచేస్తాము, ఎంతోమంది డిఫరెంట్ పీపుల్తో మనం పనిచేస్తూ ఉంటాము. వాళ్ళందరిలో కామన్ ఏంటంటే ద ప్యాషన్ దట్ దే హ్యావ్ టువర్డ్స్ సినిమా, ద ప్యాషన్ టు వర్క్ టు మేక్ ద గుడ్ సినిమా. అది చాలా ఇన్స్పైరింగ్గా, చాలా మోటివేటింగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇవాళ సినిమా షూట్ అయ్యేంత వరకు ఒక లెవెల్ అయితే సినిమా అయిపోయిన తర్వాత మూవీ ల్యాండ్ అయ్యేంత వరకు చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది ఆ పీరియడ్. అది నేను మా టీం అందరూ కష్టపడుతుంటే నేను చూస్తున్నాను. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎంత అలసిపోయినా కానీ ఒక డే వెల్ స్పెండ్ అన్న ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళ ఇంటికి వెళ్తారు అండ్ మళ్ళీ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. దట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. April 10th మా సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్లోకి వస్తుంది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను వచ్చి అంతే సపోర్ట్ అండ్ లవ్ మాకు మా టీంకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. Thank you very very so much. థ్యాంక్ యూ ఫస్ట్. ఇంత క్రేజీ ఎనర్జీ నేను చెప్పడానికి అనిపిస్తుంది. The paid no. Thank you so much. But yeah, ఈ జర్నీ చూసి ఇంకా చాలా మంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ఇలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్విసిసి అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని అద్భుతమైనటువంటి సినిమాని మనకు అందించినటువంటి పివిఎస్ఎన్ ప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాం. మా భగవంత్ ప్రసాద్ గారికి ఇదే మా సాదర స్వాగతం. అత్తారింటికి దారేది, నాన్నకి ప్రేమతో, విరూపాక్ష, అలా చెప్పుకుంటూ పోతే మచ్చుకి కొన్ని సినిమాలు ఇంకా ఎన్నో రానున్నాయి. అందిస్తూ ఉంటారు, అంతే తక్కువ మాట్లాడుతుంటారు. కానీ ఇవాళ చూద్దాం ఏమంటారు ఆ ప్రసాద్ గారు. వీళ్ళంతా ఇక్కడ యూత్ డైరెక్టర్లో నేను ఇక్కడ మొత్తం ఉన్నాను. వీళ్ళందరూ